So coming to this topic called as ISO series, and basically in our syllabus we are concerned with ISO 9000 series. So there are a variety of areas where this ISO can be applied. However, we have only ISO 9000 series in our syllabus. So let us see what is this ISO. So the ISO 9000 standards were established by International Organization for Standardization. So it is an international organization. So if you see the origin of this particular ISO, so the main important objective of this organization is to have a standardized standards for all the areas, products, services, and other consumer related activities. సో జనరల్గా ఏంటి అంటే ఈ ఐఎస్ఓలో మేజర్ అవుట్లుక్ కనుక చూసినట్లయితే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక మొబైల్ ఫోన్ మనము మ్యానుఫ్యాక్చర్ చేసాం, దెన్ యూఎస్లో ఇంకో మొబైల్ ఫోన్, దెన్ ఆస్ట్రేలియాలో ఇంకో మొబైల్ ఫోన్. సో ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ వెళ్తారు, అవునా? సో ఇఫ్ ద సేమ్ ఫోన్ విచ్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా was to be sold in other global countries other than India, then what happens? So they may not agree whatever the phone or the mobile phone that you have manufactured. Why? They simply argue that whatever the standards that you have set for the manufacturing of the mobile phone is not meeting our standards. అంటే ఏంటి? సో మీ స్టాండర్డ్స్ ప్రకారం మీరు చేశారు కానీ మా స్టాండర్డ్స్ వేరు. సో ఈ స్టాండర్డ్స్ రెండు మ్యాచ్ కాలేదు కాబట్టి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మీరు మా కంట్రీలో సేల్స్ చేయడానికి లేదు, ఆర్ యూ కెనాట్ ప్రమోట్ ద సెల్లింగ్ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ దట్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై యూజింగ్ యువర్ స్టాండర్డ్స్. సో ఇట్లా ప్రతి కంట్రీకి ఒక్కొక్క స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇండియా, వీ హ్యావ్ బిస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వినుంటారు. బిస్ మార్క్ లేదా బిస్ హాల్ మార్క్ అని మీరు చాలా చోట్ల వినుంటారు. సో దిస్ బిఐఎస్ స్టాండ్స్ ఫర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో ఇట్లా ప్రతి ఒక్క కంట్రీలో వాళ్ళ ఓన్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే ప్రీవియస్ ఇయర్స్లో కావచ్చు లేదా ప్రీవియస్ డెకేడ్స్లో ఇట్లా వేరియేషన్స్ వచ్చేదన్నమాట ఒక ప్రోడక్ట్కి సంబంధించి. సో ఒక ప్రోడక్ట్ సంబంధించి లెటస్ టేక్ అవర్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఒక పర్టికులర్ ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉంటుంది కదా. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది మీ స్టాండర్డ్స్ ప్రకారం ఉంది, మా స్టాండర్డ్స్ ప్రకారం లేదు. కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో లేదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో చేసే ఏ పర్టికులర్ ప్రోడక్ట్ని కూడా మేము మా కంట్రీలో సేల్ చేయడానికి ఒప్పుకోము. ఇట్లా డిఫరెన్సెస్ వచ్చేవి బికాస్ ద స్టాండర్డ్స్ యూస్ టు డిఫర్ ఫ్రమ్ one country to the other. So observing all these problems, it became a biggest hindrance for global marketing. Global marketing ante now you know that we can buy any product which is being manufactured in anywhere in the world, but this is not the situation in the previous decades or in the olden days. So there used to be some hindrances among the people that the standards of a particular product manufactured by a particular company was not up to the mark. So those people used to refuse those products which were not up to the standards. So these kind of standard differences led to great hindrances for this globalization or global marketing. సో ఇందువల్ల ఏం చేశారంటే ఆల్ ద మేజర్ కంట్రీస్ దే హ్యావ్ డిసైడెడ్ టు ఫార్మ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్. So they have established that particular international organization of standardization, which is nothing but ISO, with the sole motive that those companies or those countries who follow this established ISO standards, those products will be accepted globally anywhere in the world. అర్థమవుతుందా? సో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఆర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము ఏ కంట్రీ అయినా లేదా ఏ కంపెనీ అయినా ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని కనుక మ్యానుఫ్యాక్చర్ చేశారనుకోండి, దెన్ that particular product will be accepted globally. So there will be no question of rejecting those kind of products. Why? Because internationally accepted or internationally established standards were followed for the production of that particular product. So this led to a common standards among all the countries. So ISO standards aim chesindi, it standardized all the guidelines or manufacturing procedures or all the services in all the countries. సో దీనివల్ల ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్
సర్వీసెస్లో డిఫరెన్సెస్ అంతా కూడా రిమూవ్ చేసేసింది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ ది సోల్ మోటివ్ ఆఫ్ ఐఎస్ఓ ఆర్గనైజేషన్. మీరు చాలా చోట్ల చూసుంటారు ISO recognized laboratory or ISO recognized product, ISO recognized సర్వీస్, ఇట్లా చాలా చోట్ల చూసుంటారు మీరు. సో ఈ ఐఎస్ఓ అనేది ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఏ ప్రోడక్ట్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ ఫర్ ఏ సర్వీస్ ఆర్ ఈవెన్ ఫర్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఈవెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లైక్ అవర్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఆల్సో. సో ఏ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ కన్నా ఎవరైతే ఒక సర్వీస్ మోటోతో వర్క్ చేస్తారో, ఒక సర్వీస్ని కస్టమర్స్కి ఇస్తూ ఉంటారో, లేదా ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారో, వాళ్ళందరూ కూడా ఈ ఐఎస్ఓ స్టాండర్డ్స్ని కనుక ఫాలో అయితే వాళ్ళకి ఐఎస్ఓ రికగ్నిషన్ ఇస్తారు. సో అలా ఐఎస్ఓ రికగ్నిషన్ ఇస్తే కనుక యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ గ్లోబల్లీ యాక్సెప్టబుల్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఐఎస్ఓ is not only related to a product, but it is also applied to a service also. Service kaina kuda. So service means what? Whether they are providing some education, it is a kind of service. Service ante ikkada don't think that it is a free, it's not a free kind of a thing. Service means some activity related to the consumer. So educational service, then say clinical service or a testing service or a hospital service. So all these come under services. And similarly products. So products means it may be a pharmaceutical product, it can be a cloth textile industry, it can be a technological product like TV, laptops, computers, mobile phones, or it can be related to food products, whatever it may be. So itla products ki kavachu లేదా services ki kavachu, ఆ పర్టికులర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ మనం ఎలా అయితే అందిస్తున్నామో వాటికి కనుక ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఫాలో అయ్యి కనుక మనం చేస్తే ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ గ్లోబల్లీ. So basically this international standard organization was present at Switzerland. So this ISO is a worldwide federation of national standard bodies from 149 countries, one from each country. So presently there are 149 countries which are forming or which are the part of this international organization for standards. So ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్లో అరౌండ్ 149 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనమాట. సో వాటి రిప్రజెంటేషన్ అంటే త్రూ దేర్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ బాడీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రిప్రజెంటేషన్ ఐఎస్ఓలో ఎలా ఉంటుందంటే వయా బిస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉంది కదా, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ద్వారా మనం ఐఎస్ఓలో రిప్రజెంటేషన్ ఇస్తాం. మన కంట్రీకి సంబంధించిన అన్ని క్వరీస్, లేకపోతే మన కంట్రీకి సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన స్టాండర్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా. So it is in fact an international set of quality standards. So again, what are these? These particular organizations are concerned with the quality standards documented by the members of ISO technical committee and presented in the form of ISO 9000 series. So మనం ఇందాక చెప్పినట్లు ఐఎస్ఓలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి, బట్ ఐఎస్ఓ 9000 సిరీస్ అనేది స్పెసిఫిక్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు management of all the organizations which are giving a kind of service or which are producing any particular product. So ఈ ISO 9000 ఎటువంటి ఆర్గనైజేషన్స్కి అప్లై అవుతాయి? ఏ ఆర్గనైజేషన్స్లో ఒక కస్టమర్ రిలేటెడ్ సర్వీస్ని వాళ్ళు ఇస్తున్నారో, లేదు ఒక కస్టమర్ రిలేటెడ్ ప్రోడక్ట్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో, ఆ 2 క్లాసెస్ ఆఫ్ ఆర్గనైజేషన్స్కి ఈ ISO 9000 ప్రిన్సిపల్స్ అనేవి అప్లై అవుతాయి. సో ఏ కంపెనీ అయినా ఈ ఐఎస్ఓ 9000 మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కనుక అప్లై చేసి ఆ కంపెనీలో ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ కనుక రన్ అవుతూ ఉంది అనుకోండి, ఏం అష్యూర్ చేస్తుంది ఆటోమేటిక్గా? ఇట్ అష్యూర్స్ ద స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ హైయెస్ట్ క్వాలిటీ అండ్ దీస్ స్టాండర్డ్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనలీ. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ISO 9000 series. So the ISO 9000 series of standards represents the essential requirements that every enterprise needs to address to ensure the consistent production and timely delivery of its goods and services to the marketplace. So ఈ ISO 9000లో ఏముంటాయి అంటే addresses all the necessary say for example services or production related activities which ensure that a product is manufactured of high quality or a service is given a timely service is provided to the customer.
Then similarly, ISO 9000 series is able to provide quality management benefits. Quality management benefits. What is management here? Nothing but organization. So organization of all the activities which are related to the quality. So quality management benefits to any organization without dictating how the organization is to be run. So ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఐఎస్ఓ ప్రిన్సిపల్స్ కనుక అప్లై అయింది అనుకోండి, ఇట్ విల్ గివ్ ఏ బ్లూ ప్రింట్ హౌ టు ఎస్టాబ్లిష్ యువర్ ఓన్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్, బట్ ఇట్ డజంట్ డిక్టేట్ ఎనీ ఆర్గనైజేషన్ హౌ టు రన్ ఇట్స్ ఓన్ ఆర్గనైజేషన్. సో వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంటుంది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలి, ఎలా యాక్టివిటీస్ జరగాలి అనే ఇండిపెండెన్స్ ఆర్ అటానమీ వాళ్ళకు ఉంటుంది. బట్ ఆ అటానమీతో పాటు it doesn't disturb any autonomy, but it provides a framework or a regulatory guideline such that ఆ ఫ్రేమ్వర్క్ కనుక వీళ్ళకి తగినట్లుగా ఇంప్లిమెంట్ చేసుకుంటే దట్ పర్టికులర్ ఆర్గనైజేషన్ విల్ గివ్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ ఆర్ ఎ క్వాలిటీ సర్వీస్. సో దిస్ ISO 9000 series is modified periodically and original standards were first published in the year 1987. సో 1987లో ఫస్ట్ టైము మనకి ISO 9000 సిరీస్ అనే గైడ్ లైన్స్ ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. దెన్ ఇట్ వాస్ ఫస్ట్ రివైజ్డ్ ఇన్ ద ఇయర్ 1994 అండ్ ద కరెంట్ వర్షన్స్ వర్ ఇష్యూడ్ ఇన్ ద ఇయర్ 2000. సో లేటెస్ట్ ఏంటి అంటే 2018లో కూడా మనకు రివైజ్ అయింది ఈ గైడ్ లైన్స్ 2018లో. దెన్ కమింగ్ టు ద హిస్టరీ ఆర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ISO 9000 స్టాండర్డ్స్. So the concept of quality might have originated with origin of mankind. So mankind అంటే మనిషి ఉన్నప్పటి నుంచే క్వాలిటీ అనేది మనకు తెలుసు. ఎందుకు అంటే క్వాలిటీ లేకపోతే మనకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. సో క్వాలిటీ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ వెరీ న్యూ టు అవర్ హ్యూమన్ బీయింగ్స్. సో it is in existence since the origin of mankind. So in 19th century, first attempt to standardize the quality was made in America for defense items. సో డిఫెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ వార్స్లో యూస్ చేసే వెపన్స్ ఉంటాయి కదా. సో ఆ వెపన్స్ కనుక క్వాలిటీగా లేదు అనుకోండి, ఏం జరుగుతుంది? ఎనిమీ మన పైన షూట్ చేస్తున్నారు లేదా అటాక్ చేస్తున్నారు, మనం యూస్ చేసే వెపన్స్ ఆ డిఫెన్స్ ఐటమ్స్ క్వాలిటీలో లేదు అంటే, సపోజ్ సే దట్ మనం యూస్ చేసే గన్ వర్క్ అవ్వట్లేదు, ఎనిమి మన పైన ఏం చేశాడు, ఏమవుతుంది? వీఆర్ ది అల్టిమేట్ లూజర్స్, అవునా కాదా? సో అట్ హైయెస్ట్ లెవెల్ దిస్ పర్టికులర్ స్టాండర్డ్స్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ అమెరికా ఇన్ ద డిఫెన్స్ సెక్టార్. సో డిఫెన్స్ సెక్టార్లో మెయిన్గా అది లైఫ్ అండ్ డెత్తో సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి ద క్వాలిటీ స్టాండర్డ్ షుడ్ బి ఆఫ్ హైయెస్ట్ క్వాలిటీ, దేర్ షుడ్ బి నో కాంప్రమైజ్. సో సిమిలర్గా మన ఫార్మస్యూటికల్ ఫీల్డ్లో కూడా గ్రాడ్యువల్గా వచ్చిందనమాట. సో ది అబోవ్ స్టాండర్డ్స్ వర్ మోడిఫైడ్ అండ్ అడాప్టెడ్ బై NATO, North American Treaty Organization, and those standards are known as Allied Quality Assurance Publications. But in UK did not accepted AQAP and introduced 3 analogous specification called as defense standards. So overall ga enti ante ee particular standards anni kuda they were adopted for basically in the defense organization. Gradual ga ఇది ఒక్కొక్క అదర్ ఆర్గనైజేషన్కి రావడం స్టార్ట్ చేసింది. బట్ హిస్టారికల్లీ దిస్ పర్టికులర్ ISO వాస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ డిఫెన్స్ ఆర్గనైజేషన్. సో ఒక్కొక్క మేజర్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ లైక్ అమెరికా కావచ్చు, UK కావచ్చు, బ్రిటిష్ ఎంపైర్ కావచ్చు, లేదు బ్రిటన్ కావచ్చు, ఇట్లాంటి ఏరియాస్ కంట్రీస్ అన్నీ కూడా ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన గైడ్ లైన్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చింది. Then why we need ISO? So ISO ensures consistent quality ante what is meant by consistent? So it means that, say for example, we are manufacturing a batch of paracetamol today, and let us say that we are manufacturing another batch of paracetamol next Monday. So here the important thing is that there should be a consistent quality among these two batches. ఇవాళ చేసింది తక్కువ క్వాలిటీ ఉండడము, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు ఎక్కువ క్వాలిటీ ఉండడము, అట్లా క్వాలిటీ వేరియేషన్స్ రాకూడదు. సో మనం ఎన్నిసార్లు ఎన్ని డిఫరెంట్ టైమ్స్లో ఎన్ని డిఫరెంట్ డేస్లో మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా క్వాలిటీ అనేది ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్. సో ఇలా కన్సిస్టెంట్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే యూ నీడ్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ కదా.
సో ఆ గైడ్ లైన్సే మనం ఇక్కడ ISO 9000 సిరీస్ నుంచి ఫాలో అవుతున్నాం. అర్థమవుతుందా? సో బేసికల్లీ ISO 9000 ensures that you are producing the products or services of consistent quality. It also helps to maintain consistency of product quality so that criteria fitness for use is maintained. Fitness for use అంటే ఒక పర్టికులర్ ప్రోడక్ట్ దేని కొరకు యూస్ చేస్తున్నాం అనేది సర్వ్ కాకపోతే ఇంకా ప్రోడక్ట్ అనేది మనం యూస్ చేసి ఏం లాభం, అంతేనా కాదా? సో ఏ ప్రోడక్ట్ ఏ పని అయితే చేయాలో ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఆ పని చేయాలి. సో ఆ పని చేయాలంటే ఏముండాలి, దానికి క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ హైగా ఉండాలి అంటే వీ నీడ్ టు యూస్ సెట్ ఆఫ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ గైడ్ లైన్స్. సో అల్టిమేట్లీ ఏం జరుగుతుంది, ISO జనరేట్ ప్రాఫిట్స్, అంతేనా? సో క్వాలిటీ ఉంది అంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, యూ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. సో యువర్ ప్రోడక్ట్ విల్ బి హ్యావింగ్ హై డిమాండ్ ఇన్ ద మార్కెట్, సో దట్ యూ విల్ బి గెయినింగ్ ప్రాఫిట్స్. దెన్ ISO 9000 is for export. So this is one of the most important aspect. సో మన లోకల్గా ఫాలో అయ్యే ప్రోడక్ట్స్కి లేకపోతే సర్వీసెస్కి బిస్ ఆర్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్నా సరిపోతుంది. బట్ మీరు వెన్ యువర్ ప్రోడక్ట్ ఈస్ ఎయిమింగ్ టు బి లాంచ్డ్ ఇన్ ఎ గ్లోబల్ మార్కెట్, యూ షుడ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడ్యూస్ దోస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఎక్కడ వెళ్ళినా కూడా మీరు యూస్ చేసిన స్టాండర్డ్స్ యాక్సెప్ట్ అయ్యేట్లు ఉండాలి. సో అలా యాక్సెప్ట్ అయ్యే స్టాండర్డ్స్ ఏమంటున్నాం, నథింగ్ బట్ ISO. కాబట్టి వన్స్ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ ISO 9000 సిరీస్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్, that product will be fit for export to the global market as well. So these are the two important aspects of ISO 9000. Then principles of ISO 9000. So these are four major principles of ISO 9000. What are they? To plan the means by which the quality will be achieved. So the first principle of ISO will be based on planning the means by which the quality will be achieved. So there should be a definite plan for each and every product or service being delivered by an organization. సో ఒక ప్లాన్, ఒక పర్టికులర్ ప్రోటోకాల్ ఉండాలి, ఎలా మనం ఆ పర్టికులర్ ప్రోడక్ట్ లేదా సర్వీస్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మేనేజ్ చేయాలి. సో ఎక్కడ ఎటువంటి మిస్టేక్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి. సో ఇట్లా అంతా ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఆర్ ప్లాన్ లేకపోతే యూ కెనాట్ అచీవ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఆర్ ఏ సర్వీస్. సో what it helps, this ISO helps to plan the means by which the quality will be achieved. And who will be planning this? The management or the top level management who are present in that organization is having the responsibility to devise a plan or a protocol such that if we implement that particular plan, we can achieve the quality of that product or service. Similarly, the second is to document these plans into operating procedures. Very good. You have planned and devised a perfect protocol for achieving the quality products or services. But whatever the plan that you have devised should be put forth in the form of a standard operating procedures. So it should be clearly understandable and it should be a stepwise instruction to the person who are executing that particular plan. సో డిఫరెంట్ పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు. మనం చూసాం ఒక ప్రొడక్షన్ యాక్టివిటీలో స్టార్టింగ్ నుంచి రా మెటీరియల్ నుంచి ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ కెమిస్ట్, ప్రొడక్షన్ కెమిస్ట్, అలానే ఫార్మస్యూటిక్స్ పర్సన్, ఇట్లా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది, ఒకరికి ఇంకొకరికి సంబంధం ఉండదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఎగ్జిక్యూట్ దేర్ పర్సనల్ రోల్స్ ఆర్ పర్సనల్ యాక్టివిటీస్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. సో ఎవరు ఏం చేయాలి, ఏ ప్రొసీజర్స్ చేయాలన్న వాటికి కూడా మనము స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో దే షుడ్ హ్యావ్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ ఫార్ implementing all the plan which was devised by the management. So that is the second principle of ISO. Then third one, to communicate the procedure to everyone who works, whose work affect the quality. So ikkada ఎవరెవరికి ఇవ్వాలంటున్నాం, everyone whose work affects the quality. సో ఎవరెవరైతే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని అఫెక్ట్ చేయగలుగుతారో, ఎవరు చేయగలుగుతారో అంటే దోస్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ ద సర్వీస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్. సో ఆ పర్టికులర్ ఈవెంట్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి వాళ్ళని ట్రైన్ అప్ చేయాలి. సో ట్రైన్ అప్ చేయకపోతే ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్,
they cannot troubleshoot the problems. Ultimately, they cannot avoid the problems that are getting into the product, which ultimately affect the quality. And finally, to monitor success of efforts. So, in the efforts pedutunnam, you have planned properly, you have devised a good plan, then you have implemented SOPs, you have trained and implemented these SOPs with all the workers in your company. But in the efforts పెట్టిన తర్వాత ultimate గా are you getting success? Or your product is having the demand that you are expecting to, or whether it is giving proper profits to the company, or it is having good for the other countries in the world? All these efforts should be estimated. So ఇవన్నీ మానిటర్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ISO 9000. సో ఇలా మానిటరింగ్ ఆర్ సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు ఏదన్నా డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా అగైన్ దే విల్ ట్రై టు కరెక్ట్, అండ్ దట్ కరెక్టెడ్ ప్రొసీజర్ విల్ అగైన్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ టు ద ప్లాన్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇన్ టు SOPs అండ్ ఇన్ టు ద ట్రైనింగ్ ఆఫ్ ద పర్సనల్. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇది కంటిన్యూస్ సైక్లిక్ ప్రాసెస్, ఇట్ ఈస్ నాట్ ఏ డిస్కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్ క్వాలిటీ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ అంటూ ఉన్నాం. సో ఇట్ ఈస్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సో దిస్ ప్రోడక్ట్ సైకిల్ ఆర్ లైఫ్ సైకిల్ డజంట్ ఎండ్. సో అది ఎండ్ కాదనమాట, ఎండ్ కాదు ఇన్ ద సెన్స్. సో వన్ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ విత్ వాట్ ద క్వాలిటీ దట్ యూ హ్యావ్ అచీవ్డ్. సో ఆల్వేస్ వన్ షుడ్ ట్రై టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ద క్వాలిటీ. సో మీరు కూడా క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ అని లేదు కొన్ని ప్రోగ్రామ్స్ లేదు సెమినార్స్ వెళ్తూ ఉంటారు. ఎందుకని వాట్ ఎవర్ ద థింగ్ దట్ యు ఆర్ అచీవింగ్ త్రూ ద క్లాస్ రూమ్ టీచింగ్ మే నాట్ బి ఎనఫ్ ఫర్ ది 360-degree knowledge. So what you will be doing, you will be attending several conferences or seminars. So ఇంకా ఏం చేస్తారు, you are trying to enhance your knowledge, అంతేనా? In the same way, whatever the product that we are manufacturing, we should be always strive to increase or improve its quality. So these are the 4 principles of ISO. Then elements of ISO 9000. సో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, సో ఈ ఎలిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అగైన్ ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ప్రతి ఒక్క ఎలిమెంట్కి మనకు విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. సో హౌ ఇట్ షుడ్ బి ప్లాన్, ప్రిపేర్డ్, ఆర్గనైజ్డ్, ఎగ్జిక్యూటెడ్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో అన్నిట్లో ప్రతి ఎలిమెంట్ గురించి ఉంటుంది. యాజ్ వి సెడ్, వీఆర్ వెరీ లిమిటెడ్ with this study, so we are not bothered about the complete in detailed study of these elements, but one should have a clear cut idea of what these elements are and how do these elements finally affect the quality. So manam kuda aa aspect lone charutamu. So we'll just briefly discuss. Again, you have to understand what each element is, and by that you can write in your own words when you are asked to write about the elements of ISO. So coming to the elements of ISO, we have different elements like management responsibility. So the first one is management responsibility. So you can clearly get a brief outline if you study this particular heading of an element, right? What is it saying, or what kind of message is it conveying? Management responsibility. So it is clearly indicating that whoever the persons who are involved in the organization or the management of that particular organization, what are their responsibilities? So how should be the organizational structure? So which persons are supposed to do what kind of work? Who are the authorities to monitor? Who are the authorities to execute the plans? So ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఈ పర్టికులర్ ఎలిమెంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. సో మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అంటే నాట్ ఓన్లీ మేనేజింగ్ ద రిసోర్సెస్, లైక్ ఏమేమి మెటీరియల్స్ కావాలి, ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, తర్వాత ఏ స్కిల్డ్ పర్సన్ కావాలి, వాటితో పాటు ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, సెట్టింగ్ విజన్ అండ్ మిషన్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్, సెట్టింగ్ ద గోల్స్, సెట్టింగ్ ఎ ప్లాన్ ఆర్ ఎ ప్రోటోకాల్ ఫర్ ఎ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ ఎ సర్వీస్. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ కమ్ అండర్ ద మేనేజ్మెంట్స్ responsibility. So you can all write down these aspects whenever you are asked to explain about this management responsibility. Then quality system contract review. Quality system contract review. So what does it indicate? So this quality system contract review means, let us say that we are procuring a particular product from a raw material from a specific vendor or a supplier. So there might be n number of suppliers in the market, but
among those n number of suppliers, what is your duty? An organization duty is to find out which vendor or which supplier is meeting the requirements of the raw materials that you are looking for. అంతేనా కాదా? సో ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర పర్చేస్ చేయాలి? సో చాలా మంది సప్లయర్స్ ఉంటారు, బట్ యూ కెనాట్ కాల్ మల్టిపుల్ సప్లయర్స్ టు డిమాండ్ ద సేమ్ ప్రోడక్ట్, రైట్? ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఏదో ఒక స్పెసిఫిక్ పర్సన్ని లేదా ఒక క్రైటీరియా పైన మీరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తారు. లైక్ వాట్, వాళ్ళు క్వాలిటీ ప్రోడక్ట్ తక్కువ కాస్ట్కి ఇస్తున్నారనో, లేకపోతే క్వాలిటీ ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ అయినా క్వాలిటీ ప్రోడక్ట్కి ఇస్తున్నారా? సో దీస్ ఆర్ ఆల్ సర్టెన్ ఆస్పెక్ట్స్ which are related with the management responsibility. So they will look after all these responsibility, but what ultimately they that whether we are receiving the products or the raw materials that are required to be put into our final product or of highest quality or not. సో అదేదైనా కావచ్చు, రా మెటీరియల్స్ అంటే మనకు బల్క్ మెటీరియల్స్ కావచ్చు, కలరెంట్స్ కావచ్చు, ప్రిజర్వేటివ్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ వాటర్ కావచ్చు, సాల్వెంట్స్ కావచ్చు, ఇలాంటి రా మెటీరియల్స్ అన్నీ కూడా మనకి ఎవరు సప్లై చేస్తున్నారు, వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఆర్ దే సప్లైయింగ్ ద క్వాలిటీ ప్రోడక్ట్స్ ఆర్ నాట్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం సెకండ్ ఎలిమెంట్లో చూస్తున్నాం. దెన్ డిజైన్ కంట్రోల్. డిజైన్ కంట్రోల్, వాట్ ఈస్ డిజైన్? సో డిజైన్ is an aspect that is related to a product or a service. So you are planning to manufacture a paracetamol tablet. So here design comes into the effect or design comes into the concept that how that particular tablet is to be designed. So what should be its composition, what should be its raw materials, ఒక్కొక్కటి ఎంత కంపోజిషన్ ఉండాలి, ఆ టాబ్లెట్ వెయిట్ ఎంత ఉండాలి, ఆ టాబ్లెట్ కలర్ ఎలా ఉండాలి, టాబ్లెట్ షేప్ ఎలా ఉండాలి, దానిపైన కంపెనీ లెటర్స్ ఏమైనా ఉండాలా, లేదా టాబ్లెట్ లెటర్స్ ఉండాలా, లేకపోతే డోసేజ్ ఉండాలా, ఇవంతా కూడా డిజైన్ కంట్రోల్ అనమాట. సో యూ టాకింగ్ అబౌట్ ఎ ప్రోడక్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రోడక్ట్ దేర్ విల్ ఆల్సో బి ఎ డిజైన్ కంట్రోల్ ఫర్ ఎ సర్వీస్, లేకపోతే ఒక ఎక్విప్మెంట్ కావచ్చు. సో ఒక ఎక్విప్మెంట్, ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ కొంటున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ కొనేటప్పుడు మనకు ఎటువంటి డిజైన్ కావాలి, వెదర్ దట్ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ మీటింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు డిజైన్ కంట్రోల్లో ఉంటుంది. అగైన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ by the people who are nominated by the management to execute this particular design control activity. Then purchasing raw material. So as we discussed previously in the quality system contract, this is also dealing with purchasing raw material area or that particular aspect of the pharmaceutical service or a product manufacture. So here what is meant by purchasing raw materials? So as we said, during the production we may require different categories of raw materials, starting from excipients, colorants, solvents and other packaging materials, etc. So all these raw materials, from whom should we purchase, of what quality should we purchase, all those aspects will be related here. Then process control. So we have initiated a process called as manufacture of paracetamol tablet. So that is a process, right? Manufacturing process. So controlling that process means, so whether each and every step that is being done in that process is being executed correctly or not. Correct ga chestunnama leda. So for example, let us say the paracetamol manufacturing process. So first step lo drying mixing చేస్తున్నాం అనుకోండి, ఆ మిక్సింగ్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే we have to perform a quality check there. So quality pass అయిన తర్వాతనే then it will go into the next step. So ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనము ఈ ప్రాసెస్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎర్రర్స్ని అల్టిమేట్గా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ వెరీ డ్రై టాపిక్స్. సో ఇదంతా ఏంటి అంటే వీ కెన్ నాట్ హ్యావ్ ఎన్ ఇల్లస్ట్రేటివ్ కైండ్ ఆఫ్ డెమాన్స్ట్రేషన్. సో ఇక్కడ ఏంటంటే స్కోప్ తక్కువ, మనం ఉన్నదే చదువుకోవాలన్నమాట, కొంచెం బోరింగ్గా ఉంటుంది ఫస్ట్ యూనిట్ అంతా. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఎ లిటిల్ మోర్, బట్ మిగతా సెకండ్ యూనిట్ అవన్నీ కూడా మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దిస్ పర్టికులర్ యూనిట్ 1 ఈస్ కంప్లీట్లీ ఎ వెరీ డ్రై టాపిక్. సో ట్రై టు కోఆపరేట్ ఫర్ దిస్ యూనిట్ 1. సో ప్రాసెస్ కంట్రోల్లో మన ప్రాసెస్ ఎలా జరగాలి అన్నది వీఆర్ టాకింగ్, అండ్ దెన్ how to control that errors coming into that process. All those aspects will be dealt in the process control. Then inspection and testing. Inspection and testing means this is the job of a QC department. So we have
earlier discussed about the QC department. So what is the role of a QC department? Once the final product or a finished product is done, then they'll be testing that whether the finished product is having all the attributes or all the specifications that were established by the company. సో దాంట్లో 500 mg ఆఫ్ పారాసెటమాల్ ఉంది అని అంటున్నాం మనము, వెదర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఆర్ నాట్ అన్నది దే విల్ ఇన్స్పెక్ట్ అండ్ పర్ఫార్మ్ ద క్వాలిటీ కంట్రోల్ టెస్టింగ్. Then they'll come out with the result whether it is having the specified amount of paracetamol or not. So ivanni kuda next element of ISO 9000. Corrective actions. What is corrective action here? For example, let us say that a batch of paracetamol, even though we have followed all the operating procedures properly, by fault some kind of error has been introduced, and that particular error has been find out by the QC department while testing. So let us say 500 mg బదులు it is having only 400 mg. అర్థమవుతుందా? So even though you have implemented the process and all the sequence of events perfectly, the error has been introduced. Now what is the next step that we have to do? Again, we have to go for re-investigation. So we have to perform corrective actions. So even though we are performing all the actions correctly, what is the problem, or where the problem is lying actually, which is causing these kind of quality related problems? So those kind of corrective actions will be done in the cases whenever a product or a service doesn't meet its specifications. So ఈ కరెక్టివ్ యాక్షన్స్ అనేది ప్రతి ప్రోడక్ట్ ఆర్ ప్రతి సర్వీస్కి ఉండకపోవచ్చు, బట్ ఇఫ్ అట్ ఆల్ ఏ క్వాలిటీ వేరియేషన్ అరైజెస్ ఇన్ ఎ ప్రోడక్ట్, దెన్ దిస్ కరెక్టివ్ యాక్షన్ element comes into force or action for correcting the quality of that particular product. Then handling, storage, packaging and delivery. So these are four important aspects. Let us say we have finished the manufacturing and the quality is of highest possible quality. Very good, you have achieved the desired quality. But here the problem is that, so this particular quality should not remain till those products are remaining in your company or industry, but the same quality should be maintained till it reaches to the consumer, till the consumption. Is it not? So మనం ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి ఫీవర్ తగ్గడానికి, అది మనం వేసుకొని మనకు తగ్గేంత వరకు కూడా దాని క్వాలిటీ ఉండాలి, అంతేనా కాదా? అది ఎప్పుడో ఒక 6 months ముందర మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి, అప్పుడు క్వాలిటీగానే ఉండిండొచ్చు. బట్ ఆఫ్టర్ 6 months మనం ఎవరైతే యాక్చువల్ కన్జ్యూమర్ దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటున్నాడో అప్పుడు క్వాలిటీగా లేకపోతే అల్టిమేట్ ఎయిమ్ అనేది ఆర్ అల్టిమేట్ గోల్ అనేది అచీవ్ అవుతుందా? అబ్సల్యూట్లీ నో. సో దీన్ని మనము ఎలా అచీవ్ చేయొచ్చు అంటే బై ప్రాపర్లీ ఫాలోయింగ్ హ్యాండ్లింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్. హ్యాండ్లింగ్ అంటే ఏంటి ఇక్కడ? సో హౌ టు హ్యాండిల్ ఇన్ ద సెన్స్, ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి ఎలా హ్యాండిల్ చేయాలి ఇన్ ద సెన్స్, దాన్ని స్టోర్ చేసే ఏరియా కావచ్చు, లేకపోతే క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, లైట్ కావచ్చు, ఆర్ ప్యాకేజింగ్ మెటీరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని అఫెక్ట్ చేయకుండా ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆర్ ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో మనం స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేయకపోతే ఏమవుతుంది, అల్టిమేట్లీ ఇట్ విల్ అఫెక్ట్ ద క్వాలిటీ, అంతేనా? నెక్స్ట్ సిమిలర్లీ ప్యాకేజింగ్లో ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసిన ప్యాకేజింగ్ నుంచి లీకేజ్ ఉంది అనుకోండి, లేదు దెర్ ఈస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ contamination into the product, external contamination జరిగే ఛాన్స్ ఉంది, then that kind of packaging will not serve the purpose to maintain the quality. Similarly delivery in the sense, once you have got some kind of order from a wholesaler or a retailer, so you want to sell to them, right? So during the delivery or during the transportation, you should also ensure that it is transported properly. For example, మీరు యూస్ చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో ఉన్న టెంపరేచర్ కండిషన్స్ ఇవన్నీ కూడా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి. యు నో దట్ మోస్ట్ ఆఫ్ ద ఇంజెక్షన్స్ ఆర్ ద parenteral should be stored at refrigeration, or it should be coded cold temperatures. If you are not managing that particular temperature conditions or storage conditions while delivering, what happens, ultimately the quality differs and that product will not be fit for the use of the consumer. So these are also the areas or aspects of ISO which we are carefully monitoring or which we are carefully bothered about to deliver a quality product to the consumer ultimately. Then quality record means, so you should not dispose whatever the documents that you are
documenting during this whole process of production or testing and whatever may be the activity. ఒక పర్టికులర్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది అంటే వేర్ ఇట్ సెల్ఫ్ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ విల్ బి స్టార్టింగ్. సో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అల్టిమేట్గా కన్జ్యూమ్ అయ్యేంత వరకు కూడా those records should be maintained for the future inspection. Suppose for example a particular person had an adverse reaction consuming your drug, so you should have the ability to prove that investigating authority that your product was maintained under proper quality conditions from the stage of production to the delivery, is it not? So లేకపోతే ఏమవుతుంది అల్టిమేట్గా that particular investigation authority will blame you or your organization. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? వన్ షుడ్ స్టోర్ ఆల్ దిస్ క్వాలిటీ రికార్డ్స్ వెరీ ప్రాపర్లీ అండ్ వెరీ సేఫ్లీ అంటిల్ ద ప్రోడక్ట్ ఈస్ completely consumed safely by all the customers, or if the batch of products are completely sold out. Then comes the training. So training is very important aspect, because no machine can do all the work independently. Do you agree with this or not? So we are not having such kind of technology yet in our pharmaceutical company where there is no process involved without manual interference. That means each and every process will have a definite manual interference, in the sense there should be a person involved for the completion of that particular process. So if that particular person who are involved in that process is not properly trained, then what happens ultimately? That product quality will be varied, isn't not? So there should be a proper training to all the personnel who are involved in that production process or that service related activity. So it is the responsibility of the company to give a proper training and to make them achieve the skill set required for all these activities which are performed for the product manufacturing. So it is the responsibility of the company. So ఈ ట్రైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీస్, ఎక్విప్మెంట్స్, లేకపోతే ట్రబుల్ షూటింగ్, లేదు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా దే హ్యావ్ టు ట్రైన్. దెన్ సర్వీసింగ్ ఈజ్ నథింగ్ బట్ you have finished the manufacturing. After manufacturing is done, you are selling it to the some customer or wholesaler. So the role of the company doesn't end there. Say for example you are manufacturing a medical device like some pulse oximeter or any other medical equipment, so you have to be responsible to even respond to the customer and give or offer him a proper service to maintain the product in good condition. It may be a product, it can be an equipment, it can be a machine, whatever it may be. So a particular servicing aspect kuda chala important. You cannot neglect this servicing aspect. It should also be delivered with high quality. సో మీకు తెలుసు, మనము ఏదైనా ఒక చిన్న కంప్లైంట్ వస్తే కూడా విల్ బి ఇమీడియట్లీ కాలింగ్ అవర్ కస్టమర్ కేర్ సర్వీసెస్. మొబైల్ ఫోన్ కావచ్చు, లేకపోతే ఈ జియో ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడా సర్వీసింగ్ లేదు అనుకోండి, వాట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్? ఇట్ విల్ బి వెరీ బ్యాడ్, ఇజంట్ ఇట్? ఒక ప్రాబ్లం అరైజ్ అయింది అనుకోండి, అవర్ ఇమీడియట్ రెస్పాన్స్ విల్ బి కాలింగ్ టు ఏ కస్టమర్ కేర్ అండ్ గెటింగ్ దట్ ప్రాబ్లమ్ రిజాల్వ్డ్, ఇజంట్ నాట్? సో దట్ ఈస్ the most important activity of the service oriented organization. Like for example మొబైల్ కావచ్చు, ఇట్లాంటి టెలికమ్యూనికేషన్స్, వీళ్ళంతా కూడా దే ఆర్ గివింగ్ సర్వీస్. సో దట్ సర్వీసింగ్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలానే మన ఫార్మస్యూటికల్ కంపెనీలో ప్రోడక్ట్స్ కాదు, బట్ మెడికల్ ఎక్విప్మెంట్ కావచ్చు, కొన్ని మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అలాంటివి సప్లై చేసేవాళ్ళు, లేదా మెషినరీ సప్లై చేసేవాళ్ళు, అట్లాంటి ఆర్గనైజేషన్ ఉంటే దే హ్యావ్ టు సపోర్ట్ అండ్ గివ్ ప్రాపర్ సర్వీస్ or customer care to the customers who are utilizing their products or services. So that is another element of this particular ISO. And finally comes the statistical techniques. Madam చెప్పుంటారు. సో స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ చదివారమ్మా? ఆ టాపిక్ అయిపోయిందా? ఎస్క్యూసి. హలో. ఎస్ సార్. సో ఏం చదువుకుంటారు మెయిన్గా ఎస్క్యూసీలో? విల్ బి ఆర్ యుడ్ హ్యావ్ స్టడీడ్ హౌ టు డిటర్మైన్ వెదర్ అ ప్రోడక్ట్ ఈజ్ ఆఫ్ good quality or not, whether it is within the quality
or out of quality, within the limit or within the control or అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు ఆ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అప్లై చేయకపోతే తెలియదు. మనం 1,00,000 టాబ్లెట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, అల్టిమేట్గా 1,00,000 హై క్వాలిటీ ఉండాలని లేదు. సో జనరల్లీ అవర్ ఎయిమ్ షుడ్ బి దేర్ షుడ్ బి జీరో డిఫెక్ట్స్, బట్ zero defects cannot be achieved in true sense. So that is not possible by any of the organization, truly speaking. But our aim should be how to reduce that number or how to bring that particular number to zero in the future should be our aim. So that kind of statistical analysis can be done by using certain statistical techniques or statistical quality control. So even the company or organization should implement this SQC mechanism to be enforced to assess their quality or aspects related to the quality of their products or services. So these are the elements. అర్థమైందమ్మా? సో ఇక్కడ మీరే చూడొచ్చు, జస్ట్ వీ హ్యావ్ డిస్కస్ అరౌండ్ సమ్ 9 to 10 points and we are talking about 15 to 20 minutes. So these are all the general elements. So even you can write it up in your own words when you are asked to write. So if you want to study these terms in detail, it will take a lot of time, and moreover these are completely management studies. So we are not much bothered about these elements in detail, but one should have a at least a light knowledge on these elements. How do these affect the quality? Ardhamautunda? Then how ISO 9000 standards benefit the society for business. For business ante, so for business ante ela affect chestundi? So it will improve the business, it will give the profits. In the chusam kada business develop avutundi, you will have global recognition. And for customer annappudu, for customer they'll be having an ability to get a quality product irrespective where it is being manufactured. So మనము ఇప్పుడు వేరే కంట్రీ నుంచి ప్రోడక్ట్ ఒకటి యూజ్ చేస్తున్నాము అంటే, సిన్స్ వీఆర్ ఫీలింగ్ ఇట్ ఆఫ్ హై క్వాలిటీ, వీఆర్ నాట్ బాదర్డ్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఫ్రమ్. అంతేనా కాదా? వాట్ అవర్ ఇంటెన్షన్ ఈస్ టు యూజ్ ఏ క్వాలిటీ ప్రోడక్ట్. సో కస్టమర్ ఆ విధంగా వాళ్ళ పర్టికులర్ లోకల్ ఏరియాలో ఆ ప్రోడక్ట్ లేకపోయినా కూడా బయట నుంచి అయినా ఆ క్వాలిటీ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాడు కదా. ఇస్ ఇట్ నాట్ ఎ బెనిఫిట్ ఫర్ అ కస్టమర్? సర్టన్లీ ఎస్. సిమిలర్లీ ఫర్ గవర్నమెంట్స్. సో గవర్నమెంట్స్కి ఏంటి అంటే టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్, మ్యూచువల్ ఎక్స్చేంజ్ పాలసీస్, ఫ్రెండ్షిప్ ఆన్ రిలేషన్స్ బిట్వీన్ ది డిఫరెంట్ నేషన్స్ విల్ ఇంక్రీజ్. సో ఇట్లా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది? అల్టిమేట్లీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బీ దేర్ ఆర్ ఇంటర్ఫరెన్స్ విల్ బీ దేర్. సో ఆ ప్యాక్స్, ఆ డీల్స్, లెట్ us say that రఫేల్ జెట్స్ మనకు వచ్చాయి, వీ హ్యావ్ పర్చేస్ దోస్ అడ్వాన్స్డ్ వార్షిప్స్ ఆర్ వార్ హెలికాప్టర్స్ ఫ్రమ్ the French. So that doesn't happen without the interference of government. So మనకు బెనిఫిట్ ఏంటి? మన గవర్నమెంట్ పరంగా we have increased our friendship, or we have got the opportunity to get those advanced technological war helicopters for our country. So ఇట్లా గవర్నమెంట్స్ కూడా బెనిఫిట్, స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ లేదా ఐఎస్ఓ ఆర్గనైజేషన్స్. సో కనెక్షన్స్. సిమిలర్లీ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ అంటే let us take in India as an example. So the same Rafale jets can be used an example here. So we are not having the technology to manufacture those kind of advanced missile systems, whereas we are having that chance to procure those from the developed countries like America or say France, Germany, etc. So that is also benefit for developing countries, for consumers. So they'll be having products and services of highest quality, safety and reliability, and for everyone and for the planet. So each and everyone is being benefited from the ISO. There is no organization or no person being not benefited from the ISO. So that is why this ISO is of prime importance. However, there are certain limitations because of non-proper implementation of ISO, or say for example different kind of confusions among these guidelines. వాళ్ళ స్టాండర్డ్ నేషనల్ గైడ్లైన్స్ ఒకటి ఉంటాయి, ఐఎస్ఓ గైడ్లైన్స్ ఒక విధంగా ఉంటాయి. ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడము, ఆర్గనైజేషన్ సరిగ్గా లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా సర్టెన్ ప్రాబ్లమ్స్ అనమాట. దెన్ ఇంకా ఇవన్నీ కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. హౌ ద ఐఎస్ఓ సిస్టమ్ ఈస్ మేనేజ్మెంట్ ఆర్ స్ట్రక్చర్ అన్నప్పుడు ఇవంతా అవసరం లేదు, జస్ట్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఐఎస్ఓలో ఇట్ విల్ బి హ్యావింగ్ జనరల్ అసెంబ్లీ విత్ ప్రిన్సిపల్ ఆఫీసర్స్, డెలిగేట్స్, వాళ్ళ కింద ఎవరెవరు ఉంటారు, డిఫరెంట్ పాలసీ డెవలప్మెంట్ కమిటీస్, టెక్నికల్ కమిటీస్, సెక్రటేరియట్స్, ఇట్లా ఆర్గనైజేషన్ ఉంటుంది లైక్ దట్ ఆఫ్ ఎనీ
college or any organization, this ISO also has its own organization. So ఒక్కొక్క board or bench, they'll have their respective task to be delivered for the proper delivery of all the functions of ISO. అండ్ ఇంక ఇవన్నీ కూడా అడిషనల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఈ డాక్యుమెంట్ నేను పంపిస్తాను, జస్ట్ గో త్రూ దీస్. సో ఈ ఐఎస్ఓ ఎలా ఫైనాన్స్ వస్తుంది? సో ఇట్ ఈస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఎనీ గవర్నమెంట్ ఈస్ నాట్ గివింగ్ ఫండ్స్ కదా, సో ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై వేరియస్ కంట్రీస్. సో ఫైనాన్సింగ్ ఫండింగ్ ఎలా వస్తుంది అలాంటివన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయి. ఈవెన్ మనం చెప్పినట్లు ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ కెన్ గెట్ ద సర్టిఫికేషన్. ఈవెన్ అవర్ కాలేజ్ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కెన్ అప్లై ఫర్ ఐఎస్ఓ. సో దానికి సంబంధించిన ప్రొసీజర్, హౌ టు అప్రోచ్ ఫర్ సర్టిఫికేషన్, మళ్ళీ వాళ్ళ ఇన్స్పెక్షన్ ఉంటుంది. ఇన్స్పెక్షన్ అయిన తర్వాత దే విల్ గివ్, వన్స్ ఇన్స్పెక్టెడ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఆల్ ద అట్రిబ్యూట్స్, దే విల్ గివ్ యూ ది ఫైనల్ క్లియరెన్స్. దెన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ఐఎస్ఓ 9000. సో ఈ ఐఎస్ఓ 9000లో అగైన్ సబ్ క్లాసెస్ ఉంటాయి. ఐఎస్ఓ 9000 దేని గురించి చెప్తుంది? క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్. వాట్ ఇట్ కంటైన్స్ అన్నప్పుడు గైడ్లైన్స్ ఫర్ సెలెక్షన్ అండ్ యూజ్ ఆఫ్ స్టాండర్డ్స్. సిమిలర్లీ ఐఎస్ఓ 9000 consists of quality systems. So it gives a model for quality assurance in design, development, production, installation and servicing. 9002 again quality systems. It gives a model for quality assurance in production, installing and servicing. ISO 9003 model for quality assurance in final inspection and testing. 9004 quality management and quality system, guidelines for designing quality system and its management. సో ఈ సబ్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ప్రోడక్ట్ సైకిల్ని మేనేజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇనిషియల్గా డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాము, నెక్స్ట్ ప్రొడక్షన్ ఇన్స్టలేషన్ అంటున్నాము, తర్వాత ఫైనల్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్ అంటున్నాము, తర్వాత డిజైనింగ్ క్వాలిటీ సిస్టమ్. సో ఆ క్వాలిటీ సిస్టమ్ అంటే ఆర్గనైజేషన్ మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇట్లాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ ఈ సబ్ క్వాలిటీ సిస్టమ్స్లో ఉంటాయి. సో ఐఎస్ఓ 9000లోనే మనకు డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ ఉంటాయి. 9000, 9001, 9002, 9003 అండ్ 9004. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్తో డీల్ చేస్తూ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్. సో ఇందాక మనం చెప్పాం కదా, ఎలిమెంట్స్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, పర్చేసింగ్, ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్, ప్రాసెస్ కంట్రోల్, ఇన్స్పెక్షన్, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఐఎస్ఓ. అర్థమైందమ్మా? సో ఐఎస్ఓ 14,000 మీకు లేదు, ఇది అడిషనల్గా ఉంది. నో నీడ్ టు స్టడీ దిస్ ఐఎస్ఓ 14,000.